ప్రతి పూజలోనూ కొబ్బరికాయను కొట్టి ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది హిందూ సంస్కృతిలో విడదీయలేని అంశం. కొబ్బరికాయతో చేసే ఎన్నో పరిహారాలను శాస్త్రాల్లో మన పెద్దలు పొందుపరిచారు. కష్టాలు వెంటాడుతున్నాయా? కొబ్బరికాయతో ఈ పరిహారం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. కొబ్బరికాయ మంచి పౌష్టికాహారం, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరిలో అన్ని భాగాలు ఉపయోగపడేవిగానే ఉంటాయి. కొబ్బరి కేవలం ఆరోగ్యవంతమైన ఆహారం మాత్రమే కాదు, శాస్త్రంలో కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పూజలోనూ కొబ్బరికాయను కొట్టి ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది హిందూ సంస్కృతిలో విడదీయలేని అంశం. కొబ్బరికాయతో చేసే ఎన్నో పరిహారాలను శాస్త్రాల్లో మన పెద్దలు పొందుపరిచారు. వాటిని అనుసరించడం వల్ల అదృష్టం మార్చుకోవచ్చు. ఎండు కొబ్బరికి ఆర్థిక స్థితిని మెరుగుపరిచే శక్తి ఉందని శాస్త్రం చెబుతోంది. కొబ్బరి ఉపయోగించి చేసే కొన్ని పరిహారాల గురించి పండితులు వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. వైశాఖ మాసంలో ఇంటి ఆవరణలో దక్షిణం లేదా పడమర దిక్కున కొబ్బరి చెట్టు నాటాలి. దీనివల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రుణబాధ నుంచి విముక్తి కూడా దొరుకుతుంది. చిన్న పిల్లలకు చాలా త్వరగా దిష్టి తగులుతుంటుంది. దిష్టి తగిలిన పిల్లలకు మంగళవారం రోజున తల నుంచి కాలి వరకు 11 సార్లు కొబ్బరికాయను తిప్పేయాలి. తర్వాత కొబ్బరికాయను నిర్జన ప్రదేశంలో పడేయాలి లేదా ప్రవహించే నీటిలో వదలాలి. గురువారం నాడు కొబ్బరికాయను గుడ్డలో కట్టి దాన్ని ఇసుకలో ఉంచాలి. తర్వాత విష్ణువు ఆలయంలో ఆ కొబ్బరికాయను సమర్పించాలి. కొబ్బరికాయ సమర్పించిన తర్వాత శ్రీహరికి మీ సమస్యని విన్నవించుకోవాలి. ఈ పరిహారం చేయడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోయి సజావుగా సాగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేసుకుని కాయను కొట్టకుండా లక్ష్మీదేవికి పూర్తి కొబ్బరికాయను సమర్పించుకోవాలి. తర్వాత దీన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి ఎవరికీ కనిపించకుండా ఇంట్లో దాచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఇంట్లో గొడవలు సద్దుమణిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎంత ధనం ఇంట్లోకి వస్తున్నా నీళ్లలా ఖర్చయిపోతుంటే పొదుపు చేయడం సాధ్యపడడం లేదని అనిపిస్తే, లేదా శని ప్రభావం వల్ల కష్టాలు పడుతున్నట్టయితే శనివారం రోజున 7 కొబ్బరికాయలను నీటితో పాటు అలాగే సమర్పించి ఈ కాయలను పారే నీటిలో లేదా నదిలో వదిలేయాలి. ఇలా చేస్తే శని ప్రభావం తగ్గి డబ్బు కూడా ఆదా అవుతుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. శనివారం రోజున కొబ్బరికాయను 2గా పగలగొట్టాలి. ఆ 2 కొబ్బరికాయ ముక్కల్లో నిండా చక్కెర నింపాలి. తర్వాత వాటిని నిర్జన ప్రదేశంలో నేలలో పాతిపెట్టాలి. ఇలా చేయడం వల్ల రాహుకేతు శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.